నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడం మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను ఎదుర్కొంటాం నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు. భక్తుల మనోభావాలను గౌరవించే వారికి పాలక మండలిలో సభ్యత్వం కల్పించాం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడే పరిస్థితిలో లేరని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చిన డిజిటల్ బుక్ వాల్ పోస్టర్లను వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిపై కక్ష సాధింపు కాకుండా చట్టం ముందు నిలబెట్టి చర్యలు తీసుకుంటామని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హామీ ఇచ్చారు. అందుకే గుర్తు పెట్టుకొని ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎన్నో కేసులు పెట్టారు ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాల కేసులు పెట్టడం జరిగింది, ఎన్నో ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎన్ని పెట్టినా మా కార్యకర్తలు వెనక జరిగే ప్రసక్తే లేదు, ఎక్కడ భయపడే ప్రసక్తే లేదు. తప్పకుండా మా కార్యకర్తలు గట్టిగా నిలబడడం జరిగింది. వాళ్ళు ఎందుకు కేసులు పెడుతుందా అంటే పార్టీ మారుతారేమో, వాళ్ళు పార్టీ మార్చే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు తప్ప మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు పార్టీలు మారే ప్రసక్తి లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలేదు అంటున్నారు, ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదనే దీంట్లో ధైర్యంగా మా కార్యకర్తల నాయకులు ముందుకు వస్తున్నారు. వాళ్ళ ఆలోచన చేయాల్సిన పని లేదు. మీరు తప్పకుండా మీరు ఈ డిజిటల్ బుక్ యాప్ని తప్పకుండా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన పార్టీ వాళ్ళకు. పేదవాళ్ళకి ఇంకా ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా దాంట్లో తప్పకుండా డిజిటల్ బుక్ యాప్లో తప్పకుండా మీరు పెట్టుకుంటే మీ కష్ట సుఖాలు తెలుపుకుంటే రేపు 2029లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయము. తప్పకుండా వాళ్ళు ఆ రోజు ఖనిజం చోరీపై సిబిఐతో విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు ఎంక్వైరీని కోరడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఎంక్వైరీ సిబిఐతో జరిగితే నిష్పక్షపాతంగా ఉంటుందని కోరారు. మంత్రివర్యుల్ని దీనిపైన ఎంక్వైరీ చేయమని ఎమ్మెల్యే గారు కోరారు. కాకపోతే మా డిమాండ్ ఏమంటే, బహుజన్ సమాజ్ పార్టీ మెయిన్ డిమాండ్ ఏమంటే, ఈరోజు స్టేట్కు సంబంధించిన అధికారులు ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు పెట్టినా ప్రతిపక్షాలు ఒప్పుకునే పరిస్థితి లేదు, ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకబ్బా అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు అనుకూలంగా చేసుకుంటారని చెప్పేసి అనవసరమైన భాండాలు అనేది కూడా ఇప్పుడున్న వాళ్ళపైన, అధికారం ఉన్న వాళ్ళపైన వస్తాయి. కాకపోతే ఫస్ట్ నుంచి ఇది సిబిఐ పరిధిలో ఉంది, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు సిబిఐ విచారణ జరిపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజాలు స్పష్టంగా బయటపడతాయి. గతంలో చేసిన ఏదన్నా తప్పు జరిగింటే వాళ్ళకి శిక్షలు పడతాయి, ఇప్పుడు ఏదన్నా జరిగింటే వీళ్ళకి శిక్షలు పడతాయి. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ప్రజలు నమ్ముతారు, ప్రతిపక్షాలు నమ్ముతారు, ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఎందుకంటే ఆయన పైన మీరు, మీ పైన ఆయన, ఈ విధంగా ప్రజల్లోకి వేరే విధంగా సంకేతాలు పోతాయి. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చా అని ప్రజలకి రాంగ్ గైడెన్స్ అనేది పోతుంది. ఇదైతే సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు అనుకుంటే సిబిఐ విచారణ చేయించగలిగితే వాస్తవంగా నిజమైన దొంగలు ఖచ్చితంగా బయటపడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేము కూడా అతి త్వరలో బహుజన్ సమాజ్ పార్టీ కూడా అక్కడ ఎక్కడ దోపిడీ జరిగిందని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారో అదే ప్లేస్కి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా, జిల్లా నాయకత్వం కూడా వచ్చి అక్కడ పరిశీలించి మేము కూడా అధికారులకు ఒక కంప్లైంట్ అనేది
జ్యోతిరావు పూలే స్ఫూర్తితో కుల నిర్మూలనకు కృషి చేద్దామని అన్నారు. సిపిఐ మాస్ లైన్ పాలేరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కుల నిర్మూలన వ్యతిరేక సదస్సు నిర్వహించారు. పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య అధ్యక్షతన తిరుమలాయపాలెం మండలం పెండిప్రోలు గ్రామంలో రాయల వెంకటనారాయణ భవనంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 1873 సెప్టెంబర్ 24న సత్యశోధకు సమాజ్ అనే సంస్థను 153 అనే సంస్థను ఏర్పాటు చేసి అంటరానితనం పోవాలని, దేశంలో కుల నిర్మూలన జరగాలని పోరాడాడని అన్నారు. కులం అనేది మతం అనేది లేనటువంటి వ్యవస్థని కూడా ఆశ్రయించాల్సినటువంటి అవసరం, దానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో మన ప్రయత్నం ఉండాలి. నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడ ఈ కులాలు లేవు. అక్కడ ఏమన్నా ఉంటే దోపిడీ వర్గం, దోపిడికి గురయ్యే వర్గం, పేదోడు పెద్దోడు. ఈ పేదోడు పెద్దోడు లేనే వస్త కావాలంటున్నటువంటి మనం ఇక్కడ కులాలు ఎందుకు వచ్చినాయి, కులాల సంగతి ఏంటి అనే విషయాన్ని ఇందాక మన జిల్లా కార్యదర్శి గారు మనం ముందుంచారు. మేకలు దున్నినోడేమో ఒక్కలమైండు, గొర్రెలు కాసినోడేమో ఒక్కలమైండు, చెప్పులు కుట్టినోడు ఒక్కలమైండు. ఈ పద్ధతుల్లో కులాలు ఏర్పడ్డాయి, వర్ణాలు ఏర్పడ్డాయి. ఆ విధమైనటువంటి కులాలు ఈ దేశంలో ఎందుకున్నాయి, ఈ దేశంలో ఈ కులాలు రావడానికి కారణం ఏంటి, దీన్ని మనం పరిగణలోకి తీసుకొని ప్రయత్నం చేయాలి. వ్యవస్థ మారాలనేటువంటి దీక్షభూని పనిచేస్తున్నటువంటి సిపిఐఎంఎల్ ప్రజాబంధం ఇక్కడ కులం మతం లేనటువంటి, వర్ణ వివక్ష లేనటువంటి. నియోజకవర్గ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు ఏడప్రోలు వెంకట సుబ్బయ్య, వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆరోపించారు. జరిగింది. ఇప్పుడు ఇదేంటంటే ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఈ కూటమి నాయకులు తప్పుడు కేసులు పెట్టడం, వేధించటం ఈ విపరీతంగా ఎక్కువైపోయినాయి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ విడుదల చేశారు. ఇప్పుడు ప్రతి కార్యకర్త, అన్యాయానికి గురైన ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ ఫోన్ ద్వారా స్కాన్ చేయగానే వాళ్ళ ఫోన్ నెంబర్ అడుగుద్ది. ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చుద్ది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు ఏ నియోజకవర్గం, మీరు ఏ గ్రామం అవి తెలియపరిచి మీరు ఏ రకంగా అన్యాయానికి గురయ్యారు, ఎటువంటి వేధింపులకు గురయ్యారు, వాటినన్నిటినీ స్పష్టంగా అందుట్లో తెలియజేసి వాటికి ఏమైనా ఆధారాలు ఉంటే, ఫోటోలు కానీ డాక్యుమెంట్లు కానీ ఏమైనా ఆధారాలు ఉంటే అవి కూడా అందుట్లో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేస్తే అవి జగన్మోహన్ రెడ్డి గారు అది అందుట్లో అన్ని ఫీడ్ అయి ఉంటాయి. అది రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అవన్నీ ఓపెన్ చేసి మరి ఎంతమంది అయితే కార్యకర్తలు ఈ విధంగా వేధింపులకు గురై మరి డిఫీట్ అయిన తర్వాత మరి ఇళ్ల మీద కూడా వచ్చి చాలా ఇళ్లకి ఏంటంటే డ్యామేజ్ చేయడం కూడా జరిగింది. అందరూ చూశారు. రోడ్ల మీద కూడా కొడతాం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళందరికీ కూడా తగు విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తాం జరిగింది. ఇమీడియట్గా జరిగింది. ఒకళ్ళకే కొంత 50,000 చొప్పున. అది మీలో ఎవరికీ తెలియపోవచ్చు, అందరికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగానే ఏంటంటే మరి కార్యకర్తలు అన్యాయంకి గురవుతున్నారు అని చెప్పేసి ఉద్దేశంతో రూజుల్లోనే కాదు
మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూల ఏ అన్యాయం జరిగినా సరే దాన్ని రికార్డ్ చేసి ఇమీడియట్గా మనం పంపించే పక్షంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం జరుగుద్ది. వాడి అన్నీ కూడా చూస్తారు. చూసి చిన్న కేసు కాడి నుంచి పెద్ద కేసు దాకా, మేజర్ కేసు దాకా అన్ని కేసులు కూడా చూసి అందులో తప్పుడు పోలీస్ కేసులు కానీ, భూ కబ్జా కానీ, లంచం కానీ, అదేవిధంగా అవినీతి కానీ, మోసం చేయటం, ఒకడికి దోపిడీ చేయటం, అదేవిధంగా వేధింపులు, వివక్ష, ఈ విధంగానే ఏంటంటే జరుగుతూ ఉన్నాయి. మరి మీరు చూడండి, ఇవన్నీ కూడా కాగితాలు కూడా వచ్చినాయి. ఇదేంటంటే దీన్ని పెడతాం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. ఇదిగో రేపు పొద్దున మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి న్యాయం జరుగుతుంది. ఇక నాకు తెలిసిన కేసులో ఒక కేసు ఉంది. నేను దానికి వాళ్ళకి పట్టా నేను ఎప్పుడు ఇచ్చా, 2007లో మనం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఒక మహిళకి మరి 2 ఎకరాలు భూమి పట్టా ఇవ్వడం జరిగింది. ఇస్తే దానికోసం ఆ అమ్మాయి పాపం తిరిగి మొన్న మన గవర్నమెంట్లో కూడా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో దసరా మహోత్సవాల సందర్భంగా 7వ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాలు జాతర ఘనంగా జరిగింది. సుమారు 200 మంది మహిళలు బోనాలని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరులోని పడమర వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పాలక మండలి సభ్యులుగా జ్ఞాపకం జరిగినట్లు దేవాదాయ ధర్మాదాయ కార్యనిర్వహణాధికారి రీనా మాధురి తెలిపారు. శాసనసభ్యులు బడేటి చంటికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రీనా మాధురి విలేకరులతో మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఆలయ చైర్మన్ వీరమాచినేని చంద్రశేఖర్ సూచనల మేరకు అభివృద్ధి పనులు నిర్వహిస్తామని చెప్పారు. ఆలయ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్మన్ గారి పేరు వీరమాచినేని చంద్రశేఖర్ గారు చైర్మన్గా ఉన్నారు. ఈవేళ కార్యక్రమం అత్యంత వైభవంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ హైందవ సేవా సమితి కాకతీయ నగర్ ఎన్జిఓస్ కాలనీ ఆధ్వర్యంలో కాకతీయ నగర్ ఎన్జిఓస్ కాలనీ దుర్గామాత మండపం వద్ద అమ్మవారికి మాలధారణ చేసిన స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మరియు అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు. చైర్మన్ ఇందుప్రియ భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. భక్తుల మనోభావాలను గౌరవించే సంస్కర్తలకి ఆలయ కమిటీ పాలక మండలి చైర్మన్ గా నియమించినట్లు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలోని పడమర వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ గా వీరమాచినేని చంద్రశేఖర్, అదేవిధంగా కమిటీ సభ్యుల చేత శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఉన్న వివిధ దేవాలయాలకు కమిటీ చైర్మన్ నియామకంలో అందరి అభిప్రాయంతో పాలక మండలి సభ్యులను నియమిస్తున్నట్లు తెలిపారు. పాలక మండలి ఏర్పడిన తర్వాత సభ్యులంతా దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఏదన్నా సరే 10 మందిని కూడా కలుపుకుంటూ ఇది మంచి ఇది చెడు అన్నప్పుడు ఎప్పుడు కూడా మంచి పక్కనే ఉంటూ ఉండేవాడు. అలాగే పనవటేదిలో కూడా అందరికీ కూడా తల్లో నాలుగులాగా 10 మందితో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అందరినీ కలుపుకొని వెళ్ళిపోవడంలో
మరి సిద్ధవంతుడు కాబట్టి మళ్ళీ ఇదివరకు ఏదైతే చైర్మన్ గా చేసి ఉన్నాడో మళ్ళీ ఆ పీరియడ్ లో ఏదైతే చేయలేకపోయారో భక్తులకు ఇంకా చెయ్యాలనే సదుపాయాలు కల్పన చేయాలనే ఉద్దేశం అతనికి ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళీ ఏదైతే వీరమాచిన చందుని గుడి చైర్మన్ గా నియమించడం జరిగిందని చెప్పి భక్తుల యొక్క మనోభావాలు గౌరవించి చేసే వాళ్ళనే అందరినీ కూడా దేవాలయాల కమిటీ చైర్మన్ గా చేయడం జరిగింది. రెడ్డప్ప నాయుడు గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, పార్టీ కార్యవర్గ సభ్యులు అవ్వచ్చు, అందరం కూడా కూర్చుని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే దేవాలయాలు ఉన్నారో వాటి యొక్క పవిత్రతను పెంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి ఆకర్షణగా రావాలనే ఉద్దేశంతో ప్రతి గుడిని కూడా ఆలోచించి దేవాలయాలు చైర్మన్ చేయడం జరిగింది. కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా నిదానంగా ఒక్కొక్కటి ఆలోచించుకునే చేయడం జరిగింది. అలాగే పనవటి ఇది ఏదైతే మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందో మరి దేవాలయానికి సంబంధించి మరి 11వ శతాబ్దం నాడు, ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా నాకు తెలిసి ఈ గుడి ఉండేది అద్దాల మేడ వెంకటేశ్వరం గుడి అని అనేవారు. నేను అప్పుడులో 1-2 సార్లు ఈ గుడికి దర్శించడానికి కూడా వచ్చాను. అట్లా అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు ఏదైతే సదుపాయాలు కల్పించారన్నారో ఇంకా సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ కమిటీ సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ ఎక్కడైతే ఈ చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని కొత్తపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం స్వస్థ నారీ స్వశక్త పరివార్ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. కార్యక్రమానికి స్థానిక వైద్యాధికారులు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. జిల్లా డిప్యూటీ వైద్య ఆరోగ్యాధికారి గంగాదేవి, ఆరోగ్య ఆసుపత్రి ప్రధాన వైద్యులు విజయ్ కుమారి, వైద్యులు సుభాష్ రాజ్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలన్నారు. అనీమియా రక్తం హిమోగ్లోబిన్ తక్కువగా ఉండేవాళ్ళు కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. క్యాన్సర్స్తో బాధపడే వాళ్ళు కొన్ని ఏమైనా సిమ్టమ్స్ ఆ విధంగా ఉండేవాళ్ళు కూడా మీరు ధైర్యంగా వచ్చి ఇక్కడ చెప్తే దానికి తగిన డాక్టర్స్ ఇది వచ్చిన్నాము, దానికి తగిన ఎక్కడికి పోవాలి, ఏం చేసుకోవాలనే దాని గురించి కూడా మేము తెలియజేస్తాం మీకు. ఇంకోటి ఇప్పుడే పెద్దలు చెప్పినారు, పేషెంట్స్ డాక్టర్లు కానీ ఏమన్నా విసుక్కుంటారనేసి. మామూలుగా అయితే ఇక్కడ మనకు 100 సంఖ్యలో పేషెంట్లు వస్తూనే ఉంటారు. అందరూ కొంచెం ఓపికతో ఉండాలి, కానీ వచ్చిన వాళ్ళకంతా ముందుగా అయిపోవాలంటే కుదరదు. మీరు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట వెయిట్ చేయాల్సి ఒక హాస్పిటల్కి పోతే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. దాంతోపాటు స్టాఫ్ ఒక పని ఉంటుంది. సిబ్బంది మొత్తానికి నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తూ మోడీ గారు ప్రతి రాష్ట్రంలోనూ ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి మహిళ శక్తివంతంగా ఉంటేనే ఆ యొక్క కుటుంబం కానీ, ఆ ఊరు కానీ, ఆ గ్రామం కానీ, ఆ దేశం కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క కార్యక్రమాల్ని మన కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మహిళకు ఏ విధమైనటువంటి జబ్బులు వస్తూ ఉంది, టీబీ వచ్చిందా, లేదంటే రొమ్ము క్యాన్సర్లు వచ్చిందా, లేదా ఏదైనా శారీరకమైనటువంటి ఇబ్బందులు వచ్చిందా, లేదా వారికి ప్రతి నెలా జరగబోయే ఋతుక్రమాల్లో ఏదైనా మార్పులు వచ్చిందా, ఇవంతా కూడా తెలియజేసి వాళ్ళకు అవగాహన కల్పించి వారికి రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎటువంటి సూచనలు, సలహాలు, అదేవిధంగా ముఖ్యంగా ఎవరైనా దగ్గుతా ఉంటే వాళ్ళ యొక్క గళ్ళ తీసుకొని వారికి ఏదైనా టీబీ ఉందా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. వారికి ఏదైనా గడ్లు కానీ ఉంటే అవి కూడా రక్త పరీక్షలు. హైదరాబాద్ సంతోష్ నగర్ లో కండర క్షీణత అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో టీఎండిఏ విజయాలు కార్యక్రమాల పత్రికను ఆవిష్కరించారు. మస్క్యులర్ డీప్రోట్రీ తీవ్రమైన వ్యాధి అని, బాధితులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. 4,000 ఇస్తున్న పెన్షన్ను 6,000కు పెంచాలని, అలాగే కంపల్సరీ కేర్ టేకర్ ఉండే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లుగా తెలంగాణలో కూడా నెలకు 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని సంఘం ప్రకటించింది. 13 ఇయర్స్ నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వి ఏజీ పెరిగినా కొద్దిగా మజిల్ మొత్తం వీక్ అయిపోతూ, బాడీ మొత్తం మజిల్ మొత్తం వీక్ అయిపోతూ రోజు 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 అట్లా క్షీణించుకుంటూ కొన్ని రోజులు కొంచెం ఒక కట్టబట్టుకుని నడుస్తుంటాడు. తర్వాత మొత్తం కింద కూర్చొని లేవరాకుండా అయిపోతుంది. తర్వాత వీల్ చైర్కే అవుతాం పరిమితం. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మొత్తం మంచానికే పరిమితం అవుతాం. ఆ తర్వాత కొందరికి స్నానం చేపియాలి, తినబెట్టాలి, అన్నం తినబెట్టాలి, నీళ్లు దాపాలి. ఎలా అంటే ఒక మంచి చిన్న పిల్లగానికి ఒక తల్లిదండ్రులు ఒక 1 ఇయర్ పిల్లగాన్ని ఎలా చూస్తారో
ఆ విధంగా చూడాల్సినంత ఘోరమైన దుస్థితి ఉంటుందండి ఈ కండర క్షీణత వారితో. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము, మెడిసిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ కనీసం మేము 4 రోజులు బతకాలనుకుంటున్నాం. అందరూ మంచి కాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళందరూ చాలామంది సూసైడ్ చేసుకుంటారు, కానీ మేము అలా అడుగుతలేము ప్రభుత్వాన్ని. మేము బతకాలి, మమ్మల్ని బతికించండి. మేము బతకాలి అంటే మాకు ఒక కేర్‌టేకర్ కావాలి. మేము 4 గోడల మధ్యలోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మేము 8 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రోగ్రామ్ చేశాము, ఎన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చేశాము, ధర్నాలు చేశాము, ఎక్కడెక్కడో ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినాం. ఇంతవరకు ప్రభుత్వానికి చలనం లేదా, లేకపోతే వాళ్ళు మనం పట్టించుకోవట్లేదా అంటే మమ్మల్ని ఒకసారి గుర్తించాలి ప్రభుత్వం కూడా. ఎందుకోసం మంచి మంచి పనులు చాలా చేస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, లేకపోతే ఇంకా వేరే చాలా ఇస్తున్నారు, బతుకమ్మ చీరలు అంటారు, ఇంకేమేమో ప్రోగ్రాంలు చేస్తారు. అవన్నీ చేయండి, కాదు అనట్లేదు. కానీ అందులో ఎంత చిన్న బడ్జెట్, ఒక చిన్న బడ్జెట్ పెడితే మాకు ఒక ఆంధ్రప్రదేశ్లో 15,000 రూపాయల పెన్షన్ కండర క్షీణత బాధ్యతలకు ఇస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇవ్వాలని చెప్పి 8 సంవత్సరాల గురించి కొట్లాడితే ఇక్కడ మాత్రం ఇవ్వట్లేదు. అక్కడ ఒక 2 yearsలో కింద అడిగారు, అక్కడ మాత్రం ఇస్తున్నారు. అంటే అక్కడికి అక్కడ ఇంకా లో బడ్జెట్ అన్నారు, అదే బడ్జెట్ ప్లస్ అన్నారు. నాకు మొత్తం చెప్పడానికి రాదు కానీ ప్లస్ అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత మా మీద దయ చూపట్లేదా? ఎందుకు ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? నిద్రపోతుందా? దయచేసి రేవంత్ రెడ్డి గారు చేతులు లేవకుండా చేతులు చెప్పుకున్నావు. ఈ కండర క్షీణత బాధితులు అందరికీ దయచేసి కొంచెం కాపాడండి. మేము 4 గోడల మధ్యకి వెళ్ళి ఒక ఫెసిలిటీస్ కల్పించడానికి అదంతా పనికొస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే 15,000 రూపాయలు ఈ కండరాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక బాధ్యత, సామాజిక బాధ్యతలాగా దీన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఈ కండరాల క్షీణత అనేటటువంటి జబ్బుతోటి బాధపడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా 15,000 రూపాయలకు తక్కువ కాకుండా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేటువంటిది ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ క్లియర్గా ప్రొవిజన్స్ ఏం చెప్తా ఉన్నాయంటే, ఇట్లాంటి 100% డిజబిలిటీ తోటి బాధపడుతున్నటువంటి వాళ్ళకి, కండరాల క్షీణత అనేటటువంటి జబ్బులతోటి బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఒక సహాయకుల్ని కూడా నియమించాలనేది చట్టం చెప్తా ఉంది. సహాయకులకు కూడా పెన్షన్ ఇవ్వాలనేది కూడా చట్టం చెప్తా ఉంది. కానీ సహాయకులకు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు, కానీ మస్కులర్ వ్యాధితోటి బాధపడుతున్నటువంటి డిజబిలిటీస్ అందరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ అసోసియేషన్ వైపు నుంచి ప్రత్యేకంగా నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది డిజబుల్స్ 21 రకాల జబ్బులతోటి బాధపడతా ఉన్నారు. వికలాంగులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని మిగతా వాళ్ళు కొట్లగొట్టుకొని పోతారు, ప్రాపర్టీస్ని ఆక్రమించుకుంటారు, డబ్బులు తీసుకొని రిటర్న్ ఇవ్వటం లేదు. వికలాంగులకు సంబంధించినటువంటి రకరకాల సమస్యలు, వికలాంగులుగా ఉన్నంత ముందు కాబట్టిగా ఎవరు కూడా పెళ్లి చేసుకుంటానికి ముందరికి రావట్లేదు. వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ లేవు, ఉద్యోగాలు లేకపోవడం, ఆర్థికంగా లేకపోవడం, ఏ పని చేసుకోలేక రకరకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడతా ఉంటారు. దేశవ్యాప్తంగా వికలాంగులను రక్షించడం కోసం, వికలాంగులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం గతంలో ఉండేటటువంటి ప్రభుత్వం, ఇండియా ప్రభుత్వం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2014ని మరి చట్టం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వికలాంగులు మిగతా వ్యక్తుల్లాగానే ఒక ఆఫీసులకు పోవాలి, ఆర్డీఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రజా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రతి ఆఫీసుకు పోయేటట్టుగా వాళ్ళకు ఒక యాక్సెస్ కల్పించాలనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు కర్నూలు జిల్లా మధ్యకెరలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు ఆదివారం షష్ఠి సందర్భంగా దేవాలయం నందు సేవకులకు, భక్తులకు ఆదివారం షష్ఠి సందర్భంగా స్వామివారి దేవాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం, అలాగే విశేష పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు, ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే తలారులకు, వైద్యాధికారులకు, ఆశా వర్కర్లకు, విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్లకు స్వామివారి చిత్రపటం, స్వామివారి వస్త్రాలు, అలాగే సన్మాన కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి పోయినా ఇదే పూజలే, ఎక్కడ పోయినా కూడా ఇవే పూజలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎక్కడున్నా కూడా ఇవే హోమాలు చేస్తారు. కాబట్టి తెలియని వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలతో, పంటలు సరిగ్గా పండుకోకుండా కూడా, భూమికి కూడా ఈయన కారకుడు. 33 కోట్ల దేవతలు కూడా ఈయన సేనాధిపతి. సుబ్రహ్మణ్య స్వామి వారు 33 కోట్ల దేవతలకి సేనాధిపతి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తే జాతకంలో కుజదోషమున్నా, సర్పదోషమున్నా, రావుకేతు దోషమున్నా, ఆశ్లేష నక్షత్ర దోషమున్నా, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం, ఇవన్నీ కూడా మనకు సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి.
తొలగిపోయి మనం అనుకునే కోరికలు వెంబడే నెరవేరుస్తాడు. రంగతాడు. నవంబర్ 25, 26, 27 అంతర్రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు, రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, రాష్ట్ర స్థాయి డ్రాయింగ్ పోటీలు, రాష్ట్ర స్థాయి రన్నింగ్ రేస్ పోటీలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకరోజు భరతనాట్యం, కూచిపూడి చిన్నపిల్లల చేత కార్యక్రమం ఉంటుంది. ఒకరోజు ఘంటసాలి పాటల ప్రోగ్రాం ఉంటుంది. ఒకరోజు రాయలసీమ తెనాలి కళాకారుల చేత పౌరాణిక నాటకం ఉంటుంది. కాబట్టి ఈ షష్ఠి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి స్వామివారి సేవలో పాల్గొనండి. దేవుని పెళ్లికి అందరూ పెద్దలే. భగవంతునికి కళ్యాణం ఉంటుంది, హోమాలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి. అలాగే షష్ఠి ఉత్సవాల్లో భాగంగా పారిశుద్ధ కార్మికులకి, విద్యుత్ కార్మికులకి, అదే విఆర్ఏ తలారులకి, అలాగే ఆశా వర్కర్లకి ఈ సేవ స్వామివారి ఉత్సవాల్లో భాగంగా వాళ్ళందరికీ మనం స్వామివారి మూమెంట్, స్వామివారి వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఏ బాబు, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడం, మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను ఎదుర్కొంటాం, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేఘా ప్రతాప్ అప్పారావు. భక్తుల మనోభావాలను గౌరవించే వారికి పాలక మండలిలో సభ్యత్వం కల్పించాం, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.